లగచర్ల ఘట్టంలో వెలుగులోకి సంచలన విషయాలు వస్తూ ఉన్నాయి. దాడి ఘట్టంలో ఏవన్గా ఉన్న బీఆర్ఎస్ నేత సురేష్కు అసలు భూమి లేదని తేల్చారు వికారాబాద్ కలెక్టర్. రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ ఇచ్చిన నివేదికలో కీలక అంశాలు పొందుపరిచారు. సురేష్ ఆయన సోదరుడు మహేష్కు ఎలాంటి భూమి లేదని నివేదిక ఇచ్చారు. 42 మంది నిందితుల్లో 19 మందికి భూమి లేదని తేల్చారు. కలెక్టర్పై దాడి కేసుకు సంబంధించి మోర్ అప్డేట్స్ మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ని అడిగి తెలుసుకున్నాము. దొంతు రమేష్, పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక అంశాలను పేర్కొన్నట్టు మనకు తెలుస్తోంది. ఎన్టీవీ స్క్రీన్పై కూడా చూస్తూ ఉన్నాం, కేటీఆర్ పేరు కూడా ప్రస్తావించినట్టు రిమాండ్ రిపోర్ట్లో మనకి చూస్తూ ఉన్నాము. అయితే ఇంకేమైనా కీలక అరెస్టులు ఇందులో ఉండే అవకాశం ఉందంటారా? కలెక్టర్పై దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక అంశాలను పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్ట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు పొందుపరిచారు. ఇటు కేటీఆర్, పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ సంభాషణను పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. రైట్, దొంతు రమేష్, పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక అంశాలను పేర్కొన్నట్టు తెలుస్తుంది. మనం ఎన్టీవీ స్క్రీన్పై కూడా చూస్తూ ఉన్నాం, కేటీఆర్ పేరు కూడా ప్రస్తావించారు రిమాండ్ రిపోర్ట్లో. ఇంకేమైనా కీలక అరెస్టులు ఉండే అవకాశం ఉందా ఈ కేసుకు సంబంధించి? లగచర్ల సంఘటనకు సంబంధించి పొలిటికల్ టర్న్ తీసుకుంది. పట్నం నరేందర్ రెడ్డి దీని వెనుక కీలక సూత్రధారిగా వ్యవహరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. పట్నం నరేందర్ రెడ్డి అతని అనుచరులు కావాలని అంబుష్ వేసి మావోయిస్టు తరాలో అధికారులకు అంబుష్ వేసి తీసుకెళ్లి మరీ దాడి చేసినట్లు నిర్ధారించారు. అసలు భూమి లేని వాళ్ళు, దానికి సంబంధించిన ఆ గ్రామాలకు సంబంధించిన రైతులు కాని వారు అందరూ కూడా కలిసి ఒక కుట్రపూరితంగా వ్యవహరించి మొత్తం ఈ దాడికి రూపకల్పన చేసి అమలు చేశారు. ఈ అమలు చేసింది ఎవరు, దీనికి సంబంధించి దీని వెనక ఎవరున్నారన్న అంశానికి సంబంధించి పోలీసులు కాల్ డాటా విశ్లేషించారు. ఆ కాల్ డాటా నేపథ్యంలోనే కీలకమైన సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. ఈ నేపథ్యంలోనే సురేష్ తో పాటు అతని సోదరుడు మహేష్ తో పాటు పట్నం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వేసిన రిమాండ్ రిపోర్ట్ లో కీలకమైన విషయాలు పోలీసులు ప్రస్తావించారు. ప్రధానంగా మాజీ మంత్రి కేటీఆర్ పేరును కూడా ప్రస్తావించారు రిమాండ్ రిపోర్ట్ లో. ఆయన ఆదేశాల మేరకే ఇదంతా అమలు పరిచినట్లు నరేందర్ రెడ్డి చెప్పినట్టు పోలీసులకు చెప్పినట్లు రిమాండ్ రిపోర్ట్ లో చెప్పారు. ఇది ఖచ్చితంగా ఇది పెను సంచలనం రేపే అవకాశం, తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనానికి ఖచ్చితంగా దారితీస్తుంది. ఇప్పటి వరకు కేటీఆర్ మీద ఒక కేసుకు సంబంధించి అరెస్ట్ చేశారు. ఈ కార్ రేసులకు సంబంధించిన విషయంలో గవర్నర్ దగ్గర ఫైల్ ఉంది, దానికి సంబంధించిన విషయంలోనే అరెస్టులు జరుగుతాయని ఇప్పటి వరకు అనుకున్నారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా ఈ సంఘటన కలెక్టర్ తో పాటు రెవెన్యూ సిబ్బంది పైన దాడి చేయడం, ఆ దాడి వెనుక సూత్రధారులు మొత్తం పట్నం నరేందర్ రెడ్డి ఏవన్ గా పేర్కోవడం, ఆ తర్వాత రిమాండ్ రిపోర్ట్ కు సంబంధించి కేటీఆర్ పేరును కూడా ప్రస్తావించే నేపథ్యంలో ఖచ్చితంగా అరెస్టులకు సంబంధించి ఇప్పుడు ఉంటుందా, రేపు ఉంటుందా, లేదా ఈ రాత్రికి ఉంటుందా చెప్పలేం. కానీ ఖచ్చితంగా పోలీసులు, ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నట్లు స్పష్టమవుతుంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లోనే ఇటువంటి దాడి జరగవు. ఆ దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడం, ఫార్మా కంపెనీలకు సంబంధించిన భూసేకరణకు సంబంధించి ఈ వ్యవహారం చిలికి గాని వాళ్ళ మారింది. దానికి సంబంధించి అధికారులపై దాడి చేయడం, ఒకవైపు ఐఏఎస్ అధికారుల సంఘం కూడా తీవ్రంగా స్పందించింది. ఈ దాడిని సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం. ఖచ్చితంగా తమ సంకల్పాన్ని ఎవరు కూడా చెప్పలేరు, మేము మరింత సంకల్పంతో కృషి చేస్తామని కూడా కొద్దిసేపటి క్రితం ఐఏఎస్ అధికారుల సంఘం కూడా పేర్కొంది. సో మొత్తం మీద ఈ కేసు ఇప్పటి వరకు కేవలం భూసేకరణకు సంబంధించి రైతుల ఆవేదన, ఆక్రోశం నుంచి పెళ్లి వీకిందే అనుకున్నారు అధికారుల మీద దాడికి సందర్భంగా. కానీ ఆ తర్వాత ఒక్కొక్కటిగా వెలికి తీస్తున్న నేపథ్యంలో దాని వెనుక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, ప్రభుత్వం పరుగు తీయడానికి కొంతమంది కుట్రపూరితంగా వ్యవహరించారని పోలీసులు పేర్కొని అందులో కేటీఆర్ పేరును ప్రధానంగా ప్రస్తావించారు. ఆయన ఆదేశాల మేరకే ఆ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఇదంతా కూడా రూపకల్పన చేసి అమలు చేశారని చెప్తున్నారు. సో ఇప్పటి వరకు జరిగిన అరెస్టులతో పాటు మరికొన్ని భారీ అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంది. కేటీఆర్ పేరు ప్రస్తావించారంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. దీని వెనుక ఎవరు ఎంతటి వారైనా ఉన్నా
క్షమించేది లేదంటూ కూడా మంత్రులు కానీ ఇతరులు కానీ మాట్లాడిన క్రమంలో చెప్పారు. అధికారులు కూడా అదే విషయం ప్రస్తావించారు, పోలీసులు కూడా అదే విషయం ప్రస్తావించారు. ఇది ఎక్కడి వరకు ఉంటుంది, ఆ లింక్ ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారు? పట్నం నరేందర్ రెడ్డి ఎవరెవరితో మాట్లాడారు? రైతులతోనే మాట్లాడారా, లేదా రైతులు రెచ్చగొట్టడానికి ఉపయోగించిన వ్యక్తులతో మాట్లాడారా అనేది కాల్ రికార్డ్ తీశారు. కొద్ది సమాచారం కూడా దొరికింది. నరేందర్ రెడ్డి ఆ తర్వాత ఎవరైతే దాడిలో పాల్గొన్నారో, దాడిలో భూమి లేని వాళ్ళు ఎవరున్నారో 19 మందికి పైగా భూమి లేని వాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళందరినీ కూడా దానికి సంబంధించిన కాల్ డాటా విశ్లేషించిన తర్వాత నరేందర్ రెడ్డి కాల్ డాటాను కూడా విశ్లేషించే అవకాశం ఉంది. ఆయనకి ఇప్పటికే ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయనకు రేపు కస్టడీకి తీసుకోవడానికి కూడా పిటిషన్ వేసే అవకాశం ఉంది. నరేందర్ రెడ్డిని తీసుకున్న తర్వాత అసలు ఎవరు రూపకల్పన చేశారు, ఎందుకు రూపకల్పన చేశారు, ప్రభుత్వం అస్థిరపరచడానికి ఎవరెవరు ప్రయత్నం చేశారు, ఎక్కడ ప్రయత్నం చేశారు, ఎక్కడ ఇదంతా ఈ గూడుపుటానంతా ఎక్కడ జరిగిందన్న అంశానికి సంబంధించి పట్నం నరేందర్ రెడ్డిని ఖచ్చితంగా పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించే అవకాశం ఉంది. ఆ విచారణ సందర్భంగా వెల్లడే అంశాలను పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్లే అవకాశం ఉంది. అది ఎంతవరకు వెళ్తారు, ఎవరెవరు ఉంటారు? ప్రస్తుతానికైతే మాజీ మంత్రి కేటీఆర్ పేరుని ప్రస్తావించారు. ఇంకా ఎవరైనా ఉన్నారా? కేటీఆర్ తో పాటు మరో ఇద్దరని కూడా రిమాండ్ రిపోర్టులు పేర్కొనే నేపథ్యం ఆ ఇద్దరు ఎవరు, ఆ ఇద్దరికి సంబంధించిన సమాచారాన్ని కూడా రాబట్టే అవకాశం ఉంది. సో ఇది ఇప్పుడిప్పుడే కొలిక్కొచ్చే అవకాశం లేదు. దీన్ని ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం కేవలం దాడిగా పరిగణించడం లేదు. ఇది ప్రభుత్వం మీద దాడి, తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఒక కుట్రపూరితంగా వ్యవహరించిన తీరు సందర్భంగానే ఈ దాడి జరిగిందని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. అందులో ఎవరెవరు ఉంటారనేది ఒక్క రోజులో తేలే అవకాశం లేదు. ప్రస్తుతానికి కేటీఆర్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా అరెస్టులు జరుగుతాయా అనే ఒక చర్చ అయితే కొనసాగుతుంది. అరెస్టులు ఉంటాయా లేదా, తాను ఇప్పుడే అరెస్ట్ చేయొచ్చు లేదా రేపు అరెస్ట్ చేయొచ్చు అని కూడా మాట మాత్రంగా కేటీఆర్ కొంతమంది సన్నిహితులతో కూడా మాట్లాడినట్టు తెలిసింది. ముందుగా ఈరియస్ కు సంబంధించిన వ్యవహారంలో కేటీఆర్ అరెస్ట్ అవుతారని ఆయన మానసికంగా కూడా సిద్ధమైనట్లు కూడా మనం ఇటీవల ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ఆయన చెప్పారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తమ గవర్నర్ వద్ద కేటీఆర్ కు సంబంధించిన ఫైల్ పెండింగ్ లో ఉంది, అది అప్రూవ్ రాగానే అరెస్టులు కొనసాగుతాయని కూడా అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో అంతా కూడా ఇప్పటి వరకు ఫోకస్ అంతా కేటీఆర్ ఈ కార్ రేస్ కు సంబంధించిన వ్యవహారం పైనే అంతా కేంద్రీకృతమైంది. కానీ ఇప్పుడు హఠాత్తుగా ఈ దాడి, ఆ దాడిలో రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ పేరు ప్రస్తావించడం, మరో ఇద్దరు పేరు ప్రస్తావించడం, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే జరగబోతుంది. పెను సంచలనం అయితే జరగబోతుంది తెలంగాణ రాజకీయాల్లో. అది ఎవరికి ఎటువైపు వెళ్తుంది, ఎంతవరకు వెళ్తుంది, ఎవరెవరు కీలక వ్యక్తులు ఉంటారో ఆ కీలక వ్యక్తులకు నిజానికి ఒక రాజకీయ కోణం నుంచే చూస్తారా, నిజానికి ఈ కేసులో వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయినరా, వాళ్ళ భాగస్వామ్యం ఎంతవరకు ఉంది, ఆ భాగస్వామ్యం ఎస్టాబ్లిష్ అవుతుందా, నరేందర్ రెడ్డి చెప్పే అనేక అంశాలు పరిగణలోకి తీసుకొని పోలీసులకు ముందుకు వెళ్లే అవకాశం ఉంది. దొంతు రమేష్, కేటీఆర్ పట్నం నరేందర్ రెడ్డికి మధ్య కూడా ఫోన్ కాల్ డేటాను కూడా సేకరించినట్టు మనకు సమాచారం ఉంది. అయితే ఇందులో ప్రధానంగా ఫోన్ సంభాషణను కూడా పోలీసులు సేకరించినట్టు మనకి తెలుస్తూ ఉంది. సంభాషణకు సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చిందంటే సంభాషణ పోలీసులు సేకరించారా? 2-3 అంశాలు పోలీసులు కాల్ డేటా సందర్భంగా 2-3 అంశాలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఒకటి, పట్నం నరేందర్ రెడ్డి చెప్తున్నారు అరెస్ట్ కాకముందు కూడా ఆయన తెలంగాణ భవన్ లో విలేకరుల సమావేశం చెప్తూ తను మాజీ ఎమ్మెల్యేను, ఆ నియోజకవర్గానికి సంబంధించిన పలువురు కార్యకర్తలు ఉన్నారు, ఎవరైతే భూములు కోల్పోతున్నారో ఆ రైతులు కూడా ఉన్నారు. భూసేకరణ నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా రైతులు తనను ఫోన్ చేసిన నేపథ్యంలో లేదా తాను వాళ్ళకు కాల్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా అధికారులను నిలదీయాలి, భూములు రక్షించుకోవాలి, ఫార్మా పేరుతో జరుగుతున్న ఈ భూసేకరణ అడ్డుకోవాలన్న అంశానికి సంబంధించి తాను మాట్లాడవచ్చు. ఎందుకంటే తన మాజీ ఎమ్మెల్యేను, ప్రజా జీవితంలో ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కాల్ డాటా సందర్భంగా కేవలం కాల్స్ చేసిన నేపథ్యంలోనే తప్పు పట్టే అవకాశం లేదు. ఆ కాల్ డాటాను విశ్లేషించిన తర్వాత ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించిన ఫోన్ ని సీజ్ చేశారు. ఆ ఫోన్ ని ఓపెన్ చేయడానికి మేజిస్ట్రేట్ కూడా అనుమతి కోరారు. ఒకవేళ మొత్తం కనుక అతన్ని కాల్ డాటాను విశ్లేషించడం, ఫోన్ ఓపెన్ చేస్తే ఎటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయని చెప్పొచ్చును. కేవలం రైతుల మధ్య నరేందర్ రెడ్డి మధ్యనే సంభాషణ జరిగింది. ఆ సంభాషణ ఎంతవరకు వెళ్ళింది, అవసరమైతే అధికారులని చంపాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్లు పోలీసులు పరోక్షంగా చెప్తున్నారు. నిజానికి అంత తీవ్రంగా వ్యవహరించారా? ఏదైనా ప్రజాభిప్రాయ సేకరణ జరిగేటప్పుడు ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేయాలి, ప్రజాభిప్రాయ సేకరణలో తమ బాధలు చెప్పుకోవాలి, తమ భూములకు వెళ్ళొద్దు, భూములు వెళ్లకుండా చూడాలి, తమకు నష్టం జరుగుతుందనే ఒక అంశానికి సంబంధించి అధికారుల దృష్టికి తీసుకురావచ్చు. అది కాస్త ధర్నా రూపంలో కానీ లేదా ఆందోళన రూపంలో కానీ ఉండొచ్చు. కానీ భౌతిక దాడులు, కార్ల ధ్వంసం చేయడం, అధికారులను వెంబడించి కొట్టడం, ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుంది. ఆ సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో ఎవరైతే ఆ రోజు రెచ్చగొట్టి అధికారులను 2 కిలోమీటర్ల వైపు తీసుకెళ్లి మరీ దాడులు చేశారో
వాళ్ళకు సంబంధించిన కాల్ డాటా విశ్లేషిస్తున్న సందర్భంగా వాళ్ళని అరెస్ట్ చేసిన క్రమంలో తమను ఎవరైతే రెచ్చగొట్టారు, ఎవరు ఆదేశాలు జారీ చేశారన్న అంశానికి సంబంధించి పట్నం నరేందర్ రెడ్డి పేరుని ప్రధానంగా ప్రస్తావించారు. పట్నం నరేందర్ రెడ్డికిను ఎవరైతే వ్యక్తులకు అసలు భూమి లేని వ్యక్తులకు మధ్య జరిగిన సంభాషణ ఎస్టాబ్లిష్ అయింది. ఆ మేరకే ఈ రోజు ఉదయం పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నరేందర్ రెడ్డి అరెస్ట్ చేసి ప్రశ్నించిన నేపథ్యంలో నరేందర్ రెడ్డి కూడా 3-4 అంశాలు చెప్పారు. తమకు మా పార్టీ నుంచి ఆదేశాలు ఉన్నాయి, ఆ పార్టీకి సంబంధించిన నేతలు కొంతమంది ఇటువంటి ప్రయత్నం చేశారు. ఆయన పోలీసు రిమాండ్ లో ఉండగానే, పోలీసు అదుపులో ఉండగానే ఈ అంశాలు ప్రస్తావించారు. కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచడం, ప్రభుత్వాన్ని పరువు తీయాలి. ఈ సందర్భంలో ఇప్పటికే వరుసగా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. హైడ్రా పేరుతో జరుగుతున్న సంఘటనలు కానీ ఇతర సంఘటనలు, ఒకవైపు ధాన్యం కొనుగోళ్ల విషయంలో జరుగుతున్న ఆందోళనలు కానీ, ఒకవైపు ఇంకా రుణమాఫీ కాలేదు, రైతు భరోసా ఇవ్వలేదు అనే ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఇది మరింత ముందుకు తీసుకెళ్లడానికి, తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఆ కోణం నుంచి సీరియస్ గా చేయాలి. అది కొడంగల్ నియోజకవర్గంలో సీఎం సొంత నియోజకవర్గంలోనే చేస్తే అదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లేరప్ అవుతుంది. దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలి. దానికి ఎంత దూరమైనా వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారనేది పోలీసుల వాదన, ఆరోపణ. అది ఎంతవరకు ఎస్టాబ్లిష్ చేస్తారనేది మనకు కాల్ డాటా విశ్లేషించిన తర్వాతనే తెలుస్తుంది. నిజానికి కేటీఆర్ అటువంటి ఆదేశాలు జారీ చేశారా? పట్నం నరేందర్ రెడ్డిని ఆ మేరకు వెళ్లాలని చెప్తున్నారు. సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్నారు. ఆ ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు? నిజంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఒక ప్రయత్నం జరిగిందా అనే అంశం కనుక తేలితే ఖచ్చితంగా రాజద్రోహ నేరం కూడా అవుతుంది. గతంలో తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కాలంలో బీజేపీ సంబంధించిన నాయకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో కూడా ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నం చేశారని, ఇదే ఇప్పుడు ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీదనే రాజద్రోహం కేసు, ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్ర పన్నిరన్న కేసు కూడా నమోదు చేసిన నేపథ్యంలో ఇప్పుడు కూడా అదే తరహాలో కేసు నమోదు కాకుండా ఇది పొలిటికల్ రివెంజా లేదా నిజానికి జరిగిందా? పొలిటికల్ రివెంజ్ జరిగితే గతంలో జరిగిన సంఘటనలను బేరీజ్ చేసుకుని ఇప్పుడు జరిగిన సంఘటనలను ఎస్టాబ్లిష్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందా? నిజానికి దాడి జరిగింది, అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అధికారుల మీద వెంబడించి కొట్టారు, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి, ప్రాణాలు అరచేతులు పెట్టుకున్న అధికారులు ఆ ఊరి నుంచి రావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఏకంగా కలెక్టర్ పైననే దాడి చేసిన సందర్భం కూడా చూసాం. సో ఖచ్చితంగా ప్రభుత్వం అధికారులలో ఒక భరోసా ఇవ్వాలి, అధికారులకు భద్రత కల్పించాలి. ప్రభుత్వం తమ వెంట ఉందని చెప్పడానికి కలెక్టర్ తో పాటు ఇతర అధికారులకు, ఉద్యోగులకు కూడా భరోసా కల్పించవలసిన అవసరం ప్రభుత్వానికి ఉంది. అందుకే ఈ సంఘటన సీరియస్ గా తీసుకున్నారు. రైతులైనా ఇంకెవరైనా ఈ సంఘటనలో పాల్గొన్న వారిని అందరినీ కూడా అదుపులోకి తీసుకోవాలని రాత్రి కూడా అరెస్టులు చేశారు, రిమాండ్ కి తరలించారు. ఎవరైతే సంబంధం లేని వాళ్ళు ఉన్నారో రైతులను కూడా విడిచిపెట్టారు. కానీ ఇది పొలిటికల్ గా నిజానికి కేంద్ర బిందువుగా మారితే పొలిటికల్ గా అస్థిరపరచడానికి, ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నం జరిగితే అది ఎంతవరకైనా వెళ్ళాలి, వాళ్ళు ఎవరున్నారు అనేది కూడా ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే అనేక మంది బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు ప్రభుత్వం కూలిపోతుంది, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చాలా మంది కమెంట్ చేశారు. అంటే ఎవరైతే కీలక స్థానాల్లో ఉన్నారో బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు తమతో టచ్ లో ఉన్నారని చెప్పారు. అప్పటికే ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం జరుగుతుందని కూడా ఏకంగా ముఖ్యమంత్రి చాలా బహిరంగ సభల్లో కూడా ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ సంఘటనను బేరీజు వేసుకొని ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఒక ప్రయత్నం జరిగింది. అందులో భాగంగానే అధికారుల దాడిని, భూసేకరణకు సంబంధించిన ప్రజాప్రాయ సేకరణను ఉపయోగించుకున్నారు. దాన్ని ఉపయోగించుకుని మొత్తంగా ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నం చేశారనేది వాదన. పోలీసులు ఎంతవరకు ఎస్టాబ్లిష్ చేశారనేది చూడాలి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ దొంతు రమేష్. అది కలెక్టర్పై దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక అంశాలను పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్ట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు పొందుపరిచారు. సో ఈ కేసుకు సంబంధించి రాబోయే రోజుల్లో ఎటువంటి స్టెప్ తీసుకుంటారు అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. నెక్స్ట్ మూవీ మిక్చర్ ఉంటుంది. స్టే ట్యూన్డ్.